comes to marriage, వివాహం దగ్గరికి వచ్చేసరికి see what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో In చూడండి. Proverbs సామెతలు chapter 31. సామెతలు 31. In Proverbs 31 it says, సామెతలు 31లో ఈ విధంగా చెప్పబడింది. he describes a certain type of woman ఒక రకమైన స్త్రీ గురించి ఇక్కడ వివరించబడింది. in verse 10 onwards. 10వ వచనం నుంచి మనం చూస్తాం. And not much is said about her physical appearance. ఆమె ఏ విధంగా బయటకు కనపడుతుందో ఎక్కువ చెప్పబడలేదు ఇక్కడ. It just says that her hands are stretched out, verse 20, to help the poor and the needy. ఇక్కడ 20వ వచనంలో చెప్పబడింది, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. And she's a hard working person. ఆమె ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి. She works in the garden and she stitches clothes and sells them. ఆమె తోటలో పనిచేస్తుంది, తర్వాత వస్త్రాలు కుట్టి అమ్ముతుంది. And then verse 26, when she opens her mouth, she speaks with wisdom. 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము బోధించును. And there is a law for her tongue. కాబట్టి ఆమె నాలుకకు ఒక నియమం ఉంది. And that law is the law of kindness. ఆ నియమం ఏంటంటే కృప. What, isn't it wonderful to have a woman whose tongue is governed by the law of kindness? కాబట్టి ఆ దయ కలిగిన నియమం చేత ఒక స్త్రీ యొక్క నాలుక నియంత్రించబడటం అద్భుతం కాదా? That means if it is not a kind thing, I will not say it. ఒకవేళ అది దయ కలిగిన మాట కానట్లయితే నేను చెప్పను అనుకుంటున్నామే. See, we must have a filter in our mind. కాబట్టి మన మనసులో ఒక ఫిల్టర్ ఉండాలి. Between the mind and the tongue we must have a filter. మన మనసుకు నాలుగు మధ్యలో ఒక ఫిల్టర్ ఉండాలి. So many thoughts come into the mind. మన మనసులోకి అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి. Kind thoughts, మంచి దయ కలిగిన తలంపులు వస్తాయి. unkind thoughts. కానీ దయ లేని తలంపులు కూడా We వస్తాయి. have a filter. కానీ మనకు ఒక ఫిల్టర్ ఉండాలి. Only the kind thoughts will come out as words. కేవలం మన నోటి నుండి దయ కలిగిన మాటలే రావాలి. What a wonderful thing it is like that, to be a woman like that. నిజంగా అటువంటి స్త్రీగా ఉండటం ఎంత అద్భుతమైన విషయమో కదా. And it says about this woman, ఈ స్త్రీ గురించి చెప్పబడింది, the main thing is not verse 30 that she is charming or beautiful, but that she fears the Lord. ముఖ్యమైన విషయం ఏమిటంటే 30వ వచనంలో ఆమె అందంగా ఉందా లేకపోతే ఆకర్షణీయంగా ఉందా అని కాదు, ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందా లేదా. There are women who are charming, కొంతమంది అమ్మాయిలు ఎంత ఆకర్షణీయంగా ఉంటారు, ఎంతో అందంగా సౌందర్యంగా but they ఉంటారు, may not fear the Lord. కానీ వాళ్ళకి దేవుని భయం లేకపోవచ్చు. Then there are others who fear the Lord. కానీ వేరే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. They may be beautiful, they may not be వాళ్ళు beautiful. అందంగా ఉండుండొచ్చు, ఉండకపోవచ్చు. They may be charming, they may not be వాళ్ళు charming. ఆకర్షణీయంగా ఉండుండొచ్చు, ఉండుండకపోవచ్చు. We are not saying that if it's beautiful you reject her, అంటే ఇంక అందంగా ఉన్నంత మాత్రాన మీరు అసలు చేసుకోకూడదని నేను or if she's చెప్పట్లేదు. a charming, reject her. లేకపోతే ఆమె ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన ఇంకా మీరు అసలు చేసుకోకూడదని నేను చెప్పట్లేదు. Give priority to the fear of God. కానీ దేవుని యందు ఆమె భయభక్తులు కలిగి ఉందా లేదా అన్న విషయానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. That's to say, thy will be done on earth as it is in heaven. పరలోకంలో మీ చిత్తం నెరవేర్చబడుచున్నట్లు ఈ భూమి మీద నెరవేర్చబడటం అంటే అదే. See, because if you want to have a heavenly home, కాబట్టి నీవు పరలోకపు జీవితం కలిగిన గృహాన్ని కలిగి ఉండాలంటే you must have the type of wife that God chooses for you. కాబట్టి నీ కోసం దేవుడు ఏదైతే నిర్ణయించాడో అటువంటి భార్యనే నువ్వు కలిగి ఉండాలి. You must have those values which are written here. కాబట్టి ఇక్కడ రాయబడిన ఆ విలువలను నీవు కలిగి ఉండాలి. That she cares for the poor and is not just always making money for herself. ఆమె పేదవారి కోసం కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఎప్పుడు తన కోసమే డబ్బును సమకూర్చుకోవటం కాదు. And she's not spending a lot of money on buying fancy clothes for herself. ఏదో ఆమె కోసమే ఖరీదైన వస్త్రాలను కొనుక్కోవటం కాదు. She's fears God, reverences God. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, గౌరవించాలి దేవుణ్ణి. Such a person can bring heaven into your home. అటువంటి వ్యక్తి నీ గృహంలోనికి పరలోకాన్ని తీసుకొని రాగలదు. So I'm saying particularly to young people who are not yet married. కాబట్టి ఇంకా పెళ్లి కాని యవనస్తులకు నేను చెప్తున్నాను, look for someone like that. అటువంటి వారి కోసం చూడండి మీరు. And if you're a young girl, ఒకవేళ నీవు యవనస్తురాలైన అమ్మాయివైతే it's not easy to find a godly man. ఒక దైవభక్తి కలిగిన పురుషుడిని కనుగొనటం అంత సులభమేమి కాదు. But if you honor God, కానీ మీరు దేవుణ్ణి ఘనపరిచినట్లయితే God can bring to you the person he has chosen for you. కాబట్టి దేవుడు నీ కోసం ఎవరినైతే చూశాడో ఆ వ్యక్తి నీ దగ్గరికి తీసుకొని రాగలడు. If you pray and say, Lord, I want a home that will glorify you. ఓ ప్రభువా, నీ నామాన్ని మహింపరిచే గృహాన్ని నేను కలిగి ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తే, many of you young people here, ఇక్కడున్న అనేక మంది యవనస్తులు,
Your parents may not be wholehearted, converted or wholehearted. బహుశా మీ తల్లిదండ్రులు అసలు మారు మనసు పొంది ఉండకపోవచ్చు, ఒకవేళ మారు మనసు పొందినా కూడా హృదయపూర్వకంగా ఉండుండకపోవచ్చు. They love you very much. మిమ్మల్ని ఎంతగానో వారు ప్రేమిస్తారు కాబట్టి. But when they look for a wife or a husband for you, నీ కోసం ఒక భార్యనో భర్తనో వాళ్ళు చూసేటప్పుడు they will look at money, వాళ్ళు డబ్బును చూస్తారు, how educated, ఎంత బాగా చదువుకున్నారని చూస్తారు. There's nothing wrong in all that. అందులో తప్పేం లేదు. But they may not see, is this person God fearing? కానీ ఈ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా ఉందా అని వాళ్ళు చూడరు. So you have to ask yourself, what type of wife or husband will God choose for you? కాబట్టి నిన్ను ఈ విధంగా ప్రశ్నించుకోవాలి, నీ కోసం దేవుడు ఎటువంటి వ్యక్తిని సిద్ధపరుస్తాడు. Thy will be done on earth in my life as it is done in heaven. ఈ భూమి మీద నా జీవితంలో పరలోకంలో ఏ విధంగా మీ చిత్తం నెరవేర్చబడుతుందో ఇక్కడ కూడా నెరవేర్చబడాలి. So you must wait on the Lord and say, Lord, please show me, don't let me miss your will in this. కాబట్టి ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి, ప్రభువా ఈ విషయంలో మీ చిత్తాన్ని నేను కోల్పోకుండా సహాయం చేయండి. How to find this God's will in this very important area? కాబట్టి ఈ ముఖ్యమైన విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని ఎలా కనుగొనాలి? Okay, let me show you a verse in Romans chapter 8. రోమా 8లో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. Romans 8 రోమా 8 and verse 6. రోమా 8:6. The last part. 8:6. The mind set on the Holy Spirit is life and peace. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. Or I can put it like this. ఈ విధంగా కూడా చెప్పొచ్చు, that if my mind is aligned with the Holy Spirit, it will bring peace and life into my mind. నా మనస్సు పరిశుద్ధాత్మకు అనుగుణంగా నడిచినట్లయితే నా జీవము సమాధానం ఉంటుంది నాకు. But if my mind is not aligned with the Holy Spirit, కానీ నా మనస్సు పరిశుద్ధాత్మకు అనుగుణంగా లేనట్లయితే I'll have a disturbance. నాకు సమాధానం ఉండదు. What that means is you're thinking of a particular job. దాని అర్థం ఏంటంటే ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగం కోసం చూస్తున్నావు and you feel little disturbance about taking this particular job. ఈ ఉద్యోగంలో చేరటానికి నీకు కొంచెం కలవరం ఉన్నట్లయితే, as you pray about it, నువ్వు దాని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, or you're thinking of a particular girl or a particular boy to marry, లేకపోతే వివాహం చేసుకోవడానికి ఒక అమ్మాయినో అబ్బాయినో నువ్వు చూస్తుంటే, and the more you think about that person, your mind is little disturbed, you're not very happy. ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంత ఎక్కువ ఆలోచిస్తుంటే నీకు అంత కలవరం వస్తున్నట్లయితే, not because they're not good looking or they don't have money, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవనో లేకపోతే అందంగా లేరనో కాదు, but because you think about it and you feel disturbed. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నీకు సమాధానం లేదు కానీ కలవరం ఉంది. And that is the Lord saying to you, that is not my person for you. అదేంటంటే ప్రభు చెప్పేది ఏంటంటే, నేను నీ కోసం సిద్ధపరిచిన వ్యక్తి ఆయన కాదు, ఆమె కాదు. If it is the right person, you will have peace. ఒకవేళ ఆమె కానీ ఆయన కానీ సరైన వ్యక్తి అయితే నీకు సమాధానం ఉంటుంది. The more you think about that, the more peace you'll have. ఆ వ్యక్తి గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత సమాధానం నీకు వస్తుంది. If you're seeking the will of God, నీవు దేవుని చిత్తం చేయడానికి చూస్తున్నట్లయితే, that is the way to have a good foundation in your marriage, to have a heavenly home. కాబట్టి నీ వివాహంలో పరలోకపు గృహాన్ని కలిగి ఉండడానికి మంచి పునాది అది. Because the strength of a church is the strength of the homes in the church. ఎందుకంటే ఒక సంఘములోని బలం ఏంటంటే ఆ సంఘంలో ఉన్న కుటుంబంలో ఉన్న బలం, గృహాల్లో ఉన్న బలం. You know, in the world when they say what is the strength of your church, లోకంలో మనం అడిగినట్లయితే మీ సంఘంలో బలం ఏంటంటే, that's like saying 200 people or 150 people. వాళ్ళు ఈ విధంగా చెప్తారు, 200 మంది ఉన్నారు, 300 మంది వ్యక్తులు ఉన్నారని. They think of strength in terms of numbers. వాళ్ళు బలాన్ని ఏ విధంగా చూస్తారంటే సంఖ్యపరంగా చూస్తారు. But that's not correct. కానీ అది సరైనది కాదు. There are many churches with 30,000 people. అనేక సంఘాలు 30,000 మంది కూడా ఉన్నారు. Yeah, there are churches like that in some countries. కొన్ని దేశాల్లో అలా ఉన్నాయి సంఘాలు. But they're not good churches. కానీ అవి మంచి సంఘాలు ఏం కాదు. Because there's so much of fighting and quarreling and love of money and so many things. ఎందుకంటే వాళ్ళు ఎన్నో తగాదాలు ఉంటాయి, కొట్లాట ఉంటాయి, ధనాశ ఉంటుంది. It's not a strong church. అది బలమైన సంఘం కాదు. It's big numbers. ఏదో సంఖ్యాపరంగా చూస్తే ఎంతో మంది ఉన్నారు. Strong church is one that can overcome Satan. కానీ ఒక బలమైన సంఘం అంటే ఏంటంటే సైతాన్ను జయించే సంఘమే బలమైన సంఘం. A strong home is one that can overcome Satan. ఒక బలమైన గృహము అంటే ఏంటంటే సైతాన్ను జయించే గృహం. The strength of a church is the number of strong homes in that church. కాబట్టి ఒక సంఘంలోని బలం ఏంటంటే ఆ సంఘములో ఎన్ని బలమైన గృహాలు ఉన్నాయి. So in your church, మీ సంఘంలో, whether it's Vizag or Guntur, అది విశాఖపట్నం అయినా, గుంటూరు అయినా, హైదరాబాద్ హైదరాబాద్ అయినా, ఎనీ ప్లేస్, ఎక్కడైనా సరే,
How strong are all the families in your church? మీ సంఘంలో ఉన్న కుటుంబాలు ఎంత బలంగా ఉన్నాయి? The husband and wife and children. భార్య, భర్త, పిల్లలు. Are they spiritually strong? వాళ్ళు ఆత్మీయంగా బలం కలిగి ఉన్నారా? Do they love one another? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? Is there peace in their home? వాళ్ళ గృహంలో సమాధానం ఉందా? Maybe they are not great preachers, it doesn't matter. వాళ్ళు ఏదో గొప్ప బోధకులు ఉండకపోవచ్చు, అది సరే. Supposing in your church you don't have many great preachers. ఉదాహరణకు మీ సంఘంలో గొప్ప బోధకులు అనేక మంది లేరు. Doesn't matter. అది ఏం కాదు. Do they love one another in the homes? కానీ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? Bringing up their children in the fear of God? లేకపోతే వాళ్ళ బిడ్డలను దేవుని యొక్క భయభక్తుల్లో పెంచుతున్నారా? Those are strong homes. అవి బలమైన కుటుంబాలు. That's a strong church. అది బలమైన సంఘం. Well, you go to that church నువ్వు ఆ సంఘానికి వెళ్ళినప్పుడు and you listen on Sunday morning. ఆదివారం ఉదయం మీరు విన్నప్పుడు, yeah, they don't have great singers or great music. ఇక్కడ ఏదో గొప్ప సంగీతం లేదు, గొప్పగా పాటలు పాడేవాళ్ళు లేరు. And the preaching is also not so powerful. ఇక్కడ బోధ కూడా అంత శక్తివంతంగా లేదు. Good ordinary preaching. ఓకే, మంచిగా బోధించారు కానీ ఇది మామూలుగా ఉంది. No great preachers in that church. గొప్ప గొప్ప బోధకులు లేరు ఆ సంఘంలో. But number of families that love one another. కానీ ఒకరినొకరు ప్రేమించుకునే సంఘాలు అనేకమైన, కుటుంబాలు అనేకమైన ఉన్నాయి. Husband and wife have a spirit of serving one another. భార్యాభర్తలు ఒకరినొకరు సేవించుకునే ఆత్మను కలిగి ఉన్నారు. And caring for one another. ఒకరిని గురించి ఒకరు పట్టించుకునే వారిగా ఉన్నారు. That's a strong church. అదే బలమైన సంఘం. That's how God sees it. దేవుడు ఆ విధంగా చూస్తాడు. That's a heavenly church. అదే పరలోకపు సంఘం అంటే. Because they've got the life of heaven there. ఎందుకంటే పరలోకపు జీవం వాళ్ళు పొందారు.